ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మీకు 2 రోజుల ముందే ఏకాదశి పూజ, అలాగే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలి అనేది మన సబ్స్క్రైబర్స్ అడిగినందుకు నేను ముందే మీ అందరికీ ఫోర్స్ చేశానండి. చక్కగా పూజ అనేది చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి. కానీ కామెంట్స్ ఇవ్వడానికి కొంచెం నాకు అంటే టైం దొరకట్లేదు సిస్టర్స్, ఏమీ అనుకోవద్దు. నేను లేట్ అయినా సరే మీకు కామెంట్స్ ఇస్తాను. అలాగే ఎందుకంటే నేను ఇంట్లో పని చూసుకోవాలి, అలాగే యూట్యూబ్ పని కూడా చూసుకొని ఎడిటింగు, షూటింగు అంతా నేనే కాబట్టి కొంచెం ఈ 4 రోజులు కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సారీ తల్లి, ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. దయచేసి నేను మీది చూసినా సరే నేను ఏదో ఒక వీడియోలో, మీరు చేసిన కామెంట్స్ ఏదో ఒక వీడియోలో తెలియజేస్తాను. రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నానండి, ఎందుకంటే కొంచెం నాకు ఈ పని అంతా చేసేసరికి కొంచెం నీరసం వస్తుంది. అందుకే మీకు కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? సరే, అయితే కార్తీక మాసం అంటేనే మనకి పిండి దీపాలు, అలాగే ఉసిరికాయ దీపాలు పెడుతూ ఉంటాం కదండి. ఎక్కువగా ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, క్షీరాబ్ది ద్వాదశికి ఎక్కువగా మనము ఉసిరికాయ దీపాలు, అలాగే శుక్రవారాలు, అలాగే చాలా వరకు మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే చాలామంది తెలియక అవి గంగలో కలిపిస్తారండి. అలా కాకుండా ఈ ఉసిరికాయలు ఏం చేయాలి, ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఈ పువ్వుల కోసం కూడా అడుగుతున్నారు, అక్క ఫ్రెష్గా ఉంటున్నాయి, మీరు ఆ పువ్వులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇగోండి, ఫ్రెష్గా ఉన్న పువ్వులు నేను ప్రతిరోజు, చామంతులు వాడిపోవు కదండి, అలాగే రెడ్ మనకి గులాబీలు హైబ్రిడ్ వస్తాయి కదండి, అవి కూడా వాడిపోకుండా ఉంటాయి కదండి. ఇక్కడ నేనైతే ఉర్లీలో వేసుకుంటున్నాను అనమాట. అంటే కృష్ణయ్య పెట్టాను కదా కొత్తగా, అందులో కొంచెం వాటర్ వేసి ఆ పువ్వులు అయితే అందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. తొలైతే నేను చిన్న చిన్న బౌల్లో పెట్టేదాన్ని అనమాట, లేదంటే గంగలో కలిపేసేయడం కానీ, లేదంటే మన చెట్లలో కానీ వేసేయడం కానీ ఇలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఉర్లి ఉంది కదా, రోజు నేను పూలు వాడకుండా ఉంటాయి కదా, అవి తీసి ఆ ఉర్లీలో వేసేసుకుంటున్నానండి, ఓకేనా? నేను ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాను కదండి. క్షీరాబ్ది ద్వాదశి మొన్న మీకు వీడియో పెట్టాను, అలాగే కోటి సోమవార వ్రతం అనేది నిన్న నేను పూజ చేసుకొని ఏకాదశి పూజ కూడా పెట్టాను కదా, అక్కడ నేను పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు పెట్టాను కదండి. అవన్నీ తీసేసి నేనేం చేస్తానన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మారేడు పత్రి కోసం కూడా అడుగుతున్నారు, అక్క మాకు మారేడు పత్రి అనేది దొరకట్లేదు అక్క, ఒక్కసారి మేము తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చా? కొంతమంది వాడుకోమంటున్నారు, మీరు నా డౌట్ క్లియర్ చేయండి అక్క అని ఒక సిస్టర్ అయితే అడిగారండి. అయితే మారేడు దళాలు అయితే 30 రోజుల వరకు వాడుకోవచ్చు అనమాట. 30 రోజులు వాడుకోకపోయినా కనీసం 15 రోజులైనా వాడుకోవచ్చు అనమాట. ఒక్కసారి మారేడు దళాలతో పూజ చేసామనుకోండి, ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మారేడు దళాలు తీసి మళ్ళీ కొంచెం పసుపు వాటర్లో శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పూజలో వాడుకోవచ్చు అనమాట. అంత పవర్ ఉంటుందన్నమాట మారేడు దళాలకి. మీకు రెగ్యులర్గా దొరికినట్టుగా అయితే ఎప్పటికప్పుడు మీరు మారేడు దళాలతో పూజ చేసుకోండి. ఇగోండి, ఇక్కడ నేను పూజ చేసినవన్నీ ఒక పక్కన పెట్టానండి, మీ అందరికీ తెలియజేయడానికి ఒక పక్కన పెట్టాను. ఇవేంటంటే కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చండి. అయితే ఈ ఉసిరికాయలు ఏం చేయాలంటే మనం గంగలో కలపకుండా చక్కగా దీన్ని పచ్చడిగా చేసుకోవచ్చు, లేదంటే ఊరబెట్టుకోవచ్చండి. నేనైతే ఎలా చేస్తాను అనేది ఇక్కడ మీరు చూడండి. నేను ప్రతి ఇయర్ కార్తీక మాసంలో ఉసిరికాయలు అయితే గంగలో కలపనండి, ప్రసాదంగా స్వీకరిస్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో చేశాను అనమాట. అందుకే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళకి తెలియదని మళ్ళీ వీడియో చేయడం జరిగిందనమాట. ముందుగా మనము దేనికి ఉన్న జిడ్డు, అంటే నూనె జిడ్డు, నెయ్యి జిడ్డు ఉంటుంది కదండి, అదంతా ఒక గిన్నెలో వేసి మంచి వాటర్తో ఇవి క్లీన్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఉండే ఆయిల్, అలాగే నూనె జిడ్డు అంతా పోయినంత వరకు కొంచెం చెయ్యితో గట్టిగా అవి నలిపినట్టుగా అయితే అక్కడ ఉండే జిడ్డు అంతా పోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇగోండి, ఇక్కడైతే నేను మనము దీపారాధన చేస్తాం కదండి, దీపారాధన చేసేటప్పుడు పైన అవి అంటే ఎలా అయిపోతాయంటే కాలిపోయినట్టుగా అయిపోతాయి కదండి, కమిలిపోయినట్టుగా అయిపోతాయి. అవన్నీ చాక్తో ఇలా తీసేయండి.
ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా. ఇవి మనకి ఈ ఆమ్లా కూడా చాలా ఒంటికి చాలా మంచిదండి. మీరు పడేయవద్దండి. ఒక్కొక్కరు ఇవి పచ్చడిగా చేసుకుంటారండి. మీకు పచ్చడి ఇష్టం లేకపోతే, మీకు టైం లేనప్పుడు ఇలా నేను చేసుకుంటున్నాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇగోండి ఇక్కడైతే మళ్ళీ బౌల్తో నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళు తీసుకొని దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళమండి ఊరబెట్టుకొని. ఇవి స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు అనమాట. స్కూల్ దగ్గర అమ్మితే ఇది ₹1, ₹2 ఉసిరికాయ కొనుక్కొని తినుకుండే వాళ్ళం అనమాట. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అస్సలు ఏమి తెలియవు. అందుకే మీ అందరికీ ఇది నేను ముందుగానే మీకు చేసి పెడుతున్నాను. మన పిల్లలకు కూడా మనం తెలియజేయాలి కదా. ఇగోండి కొంచెం మెంతులు వేయాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని మనము ఇవి వాటర్లో వేసి ఊరబెట్టాలన్నమాట. ఇగోండి ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. మీరు ఎంత ఘాట్ అనేది తింటారు అనేది దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనము ప్రతిరోజు స్వామివారికి ఉసిరికాయ దీపాలు మనం శుక్రవారాలు పెడతాము, సోమవారాలు పెడతాము. అలాగే ఏకాదశి, ద్వాదశి, ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మనం ఇంట్లో పెట్టుకుంటాం. గుడిలో పెట్టుకుంటే మనం తీసుకురాలేము, కానీ మనము ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి నేను చెప్పినట్టుగా స్టోర్ చేసుకోండి. అంటే ఇలా మనము కడిగించుకొని ఒక డబ్బాలో వేసుకుంటే మనకి ఒక వారం రోజులకి బాగా ఊరుతాయి అనమాట. ఇగోండి చక్కగా పచ్చిమిరపకాయలు ఒక చెయ్యితో కొంచెం గట్టిగా మనం పిసిగినట్టుగా అయితే దానికి ఉండే కారం అనేది ఆ వాటర్లోకి దిగుతుందనమాట. ఇగోండి ఇవన్నీ పైన అంతా తీసేసిన తర్వాత చాక్తో మనము ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. 4 పక్కలు అలా ఘాట్లు పెడితే బాగా ఊరి లోపలికి ఉప్పు వెళ్ళి బాగుంటుందన్నమాట. ఆ తిన్న తర్వాత ఒక్కసారి వాటర్ మనము ఈ ఉసిరికాయ తిన్న తర్వాత ఒక్కసారి వాటర్ తాగి చూడండి, ఎంత స్వీట్గా ఉంటుందో నోరంతా. చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా ఆరోగ్యానికి ఆమ్లా కూడా చాలా మంచిదండి. మీరు ఇక ఈ మాసం అంతా మనము కార్తీక మాసం అంతా ఈ దీపాలు ఉసిరికాయ దీపాలు పెడతాం కదండి. ఇక నుంచి ఉసిరికాయ దీపాలు పెట్టిన తర్వాత మీరు గంగలో కలపొద్దండి. ఇలా చక్కగా ఇంట్లో మీరు స్టోర్ చేసుకోండి. వారం రోజులకి చాలా బాగా ఊరిపోతాయండి. మీకు చూపించడానికి క్లియర్గా ఒక గిన్నెలో పెట్టానమాట. గిన్నెలో పెట్టిన తర్వాత ఇగోండి ప్లాస్టిక్ డబ్బాలో కానీ సిరామిక్ కుండలు ఉంటాయి కదండి, దానిలో కానీ చక్కగా మనము ఒక వారం రోజులకి బాగా ఎల్లో కలర్లో అయిపోతాయండి. అప్పుడు మనము రోజుకొకటి తింటే చాలా మంచిది. ఆ తరువాత ఈ పిండి ప్రమిదలు ఏం చెయ్యాలి అనేది నేను చెప్తానండి. ఇవి చక్కగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేయండి. ఈ పిండి అంటే ఈ పౌడర్ అనేది మొక్కలకు వేసేయండి. మొక్కలకు వేస్తే చాలా చాలా బాగా గ్రోతింగ్ అయితే అవుతాయండి. చాలా బాగా గ్రోతింగ్ అవుతాయి. ఇగోండి ఇవి ఈ పిండి ప్రమిదలు అయితే మొక్కలకు వేసేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ ఎంతమందికి ఇష్టమైనది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.